హైదరాబాద్ నుండి USA, UK, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. అమ్మ, మీరు చిరంజీవి గారితో యాక్ట్ చేశారు కదా చాలా మూవీస్ లో. చిరంజీవి గారి గురించి చెప్పండి అమ్మా. చిరంజీవి గారు కష్టజీవి అమ్మాయి. ఆయనది ఎక్కువ కష్టం, ఎందుకంటే అప్పట్లో ఫైట్ డాన్స్ కూడా తమాషా ఏంటి. మంచి డాన్సర్ ఏమో. మంచి డాన్సర్, చాలా బాగా. మన తెలుగులో తమిళ్లో ఆయన ఆల్రెడీ డాన్సర్ కాబట్టి కమలా హాసన్ గారు, ఆయన గురించి మనం ఏం చెప్పుకోక్కర్లా, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాడు కాబట్టి. ఈయన వేషానికి వచ్చాక డాన్స్ నేర్చుకుని అంత బాగా ఫైట్లు నేర్చుకుని తర్వాత చాలా రాత్రి వరకు పనిచేసేవాడు వచ్చిన కొత్తలు. తర్వాత తగ్గించారని తెలియదు, కానీ నేను కొంతకాలం తర్వాత చేయలే. అన్ని చిన్న చిన్న సినిమాలే పడ్డాయి. పైగా ఆయన సినిమాలో పెద్ద మదర్ల పట్టలు. ఓకే ఓకే, మదర్లు లేవు. బట్ అయితే మంచి మంచి అబ్బాయి బాలకృష్ణ గారు. అమ్మ, బాలకృష్ణ గారు చిన్నపిల్లాడిలాగా ఎప్పటికి కూడా చిన్నపిల్లాడిలానే పలకరిస్తాడు. అవునా? ఏంటో మరి అది తెలియదు, నాకు ఇష్టము ఏదో ఉంటది అక్కడ. అదే ఏదో ఉంటది, చిన్న టెక్నిక్ అన్నమాట. అందుకని నన్ను బాగా చూశారు అమ్మాయి, వీళ్ళందరూ బాగా చూశారు. మర్యాదగా పిలిచేవాళ్ళు. ఏమన్నా వాళ్ళకని ఏమన్నా వస్తే కూడా చిరంజీవి గారు అయితే ఇంత గిన్నెలో వేసి పంపించేవారు. హీరో అంటే హీరోనే కదా, కొంచెం ఏమన్నా వస్తే ఆవిడకి కూడా ఇవ్వండి పట్టుకెళ్ళి. మనం ఎక్కడో రూమ్లో పెట్టుకుని తింటా ఉంటాం అనుకో, అయినా కూడా ఒక గిన్నె తెచ్చి ఇచ్చేవాళ్ళు, మర్చిపోకూడదు. గ్రేట్. తర్వాత రావుగోపాలరావు గారికి అయితే ఇంత పెద్ద క్యారేజ్, అన్నమ్మ ఎక్కడుందో చూడండి అనేవాడు. ఆయన అన్నమ్మ అని పిలిచేవాడు. బాగా తినేవాళ్ళని చూస్తే ఆనందం ఆయనకి, రావుగోపాలరావు గారికి. వాళ్ళ ఇంట్లో నుంచి ఇంత పెద్ద క్యారేజ్ వచ్చేది, పెద్ద పెద్ద గిన్నెలు. నేను సినిమా వాళ్ళందరిలోకి అంత పెద్ద క్యారేజ్ వచ్చిన వాళ్ళని ఆయన్నే చూసాను, రావుగోపాలరావు గారిని. అందరికి పంచేవాళ్ళు, ఆర్టిస్టులు అందరికి. అప్పట్లో ఒక చోటే కూర్చుని తినేవాళ్ళం. ఒకవేళ ఒకళ్ళు అరా ఎక్కడన్నా దూరంగా కూర్చున్న పిలిచి పెట్టేవాడు ఆయన. తర్వాత వాటికి పేర్లు అనమాట. ఏమ్మా ఆ చామదుంపల పులుసు ఎలా ఉంది, 100 days 50 days? మూవీ లాంగ్వేజ్. మూవీ లాంగ్వేజ్ నైస్. నేను వర్క్ చేసిన వాళ్ళందరూ చాలా లెజెండ్స్. తర్వాత మన ఎంత అభిమానించాలో అంతవరకు అభిమానించారు. నాగార్జున గారితో కూడా యాక్ట్ చేశారు ఒక మూవీలో. అయితే మీరు అసలు ట్రెండీగా ఉంటది నాగార్జున గారితో, అల్లు బ్రదర్ అనుకుంటా. ఆయన ఫస్ట్ మూవీ నేనే చేశాను. అవునా? గెస్ట్ గాని మదరు, అదే ఆ ఫ్లూట్ వాయించుతూ ఫస్ట్ మురళీ కృష్ణ కాదు అదే పేరు విక్రమ్. విక్రమ్లో అంటే చచ్చిపోతాను, నా క్యారెక్టర్ చచ్చిపోద్ది, కానీ ఆయన ఫస్ట్ మూవీ నేనే చేశాను. అందరూ హీరోలు అందరూ అంత ట్రెండీ లుక్ తో చేశారు. ఎందుకు ఆ మూవీలో? డైరెక్టర్లు ఇష్టం అమ్మాయి. ఏదైనా క్యారెక్టరు మనం ఏదైనా చేయగలిగామంటే వెళ్ళాక అందంగా కనపడటం, ఒక్కరవ్వ చేయడం మంది. ఆ క్యారెక్టర్ ఈవిడ ఉంటే బాగుంటుందని నేను డైరెక్టర్ అయి ఉంటే నేను అనుకోవడం, నాకు కదా క్రెడిట్ ఇవ్వాలి. కరెక్ట్. నేనేమంటానంటే ఒక వేషం చాలా బాగుందమ్మా అంటే అది గోస్ టు డైరెక్టర్, మనకు సంబంధం లేదు. కావచ్చు, కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో అంటే వాళ్ళకి ఊహ ఉంటదిరా. అన్ని సినిమాలు చూస్తారు కదా పిల్లలు. ఈ వేషం అన్నపూర్ణ గారిని వేస్తే డిఫరెంట్ గా ఉంటది, ఆవిడని ఇలా ఊహించరు కాబట్టి స్క్రీన్ మీద చూసాక నవ్వుతారు. ఓకే. ఏదైనా ఒక కామెడీ ఉందనుకో, ఎప్పుడు కామెడీ చేయని వాళ్ళని పెట్టినాక కామెడీ పేలితే వింతగా ఉంటది కదా. రోజు కామెడీ చేసేవాడు ఎటాకు కమెడియనే. కరెక్ట్. అది డైరెక్టర్కి ఇచ్చే గొప్పతనం అన్నమాట. ఆ డైరెక్టర్ ఊహ. నాకు ఒకటే టైప్ వేషాలే ఇచ్చేవాళ్ళు మన వాళ్ళు. ఇస్తే సుకుమారి గారుని ఆవిడ మన పద్మిని గారి మేనత్త, యాక్టర్స్, మలయాళీ ఆవిడ ఒకసారి మురారి సినిమాకి వచ్చారు. వచ్చి మా ఇద్దరికి ఒక రూమ్ ఇచ్చారు. రూమ్ ఇస్తే కూర్చున్నాం. నేను కూడా చూస్తాను నీ సినిమాలు, తెలుగు కూడా బాగా మాట్లాడేవారు. అదేంటి నీకు ఒకటే టైప్ వేషాలు ఇస్తారేంటి, తెలుగు వాళ్ళు డిఫరెంట్ గా నీతో వేషాలు వేయించుకోవచ్చు కదా, బాగున్నావు కదా నువ్వు. ఆవిడ అంటే నేను అన్నా, ఏమో అమ్మా వాళ్ళు అలాగే ఇస్తున్నారు, నాకు ఇంతకంటే ఏం పని తెలియదు. తర్వాత నాకు కూడా ఏది ఇచ్చినా కూడా నేను ఇష్టంగా చేస్తాను, నువ్వు చేస్తావే, వాళ్ళు మార్చుకోవచ్చు, నేను ఎన్ని రకాలుగా అయినా చూపించవచ్చు అంది. పెద్దవాళ్ళ నోటి నుంచి ఒక బ్లెస్సింగ్ మాట వస్తే జరుగుతాయి. నాకు ఇప్పటిదాకా అన్నీ అలాగే జరిగాయి. సుకుమారి గారు అన్నారు, 10 ఏళ్ళు పట్టిందనుకో డిఫరెంట్ గా వేషాలు వచ్చాయి. అంతేనండి. ఇప్పుడు బామ్మ F2 లో యాక్ట్ చేశారు కదా, మళ్ళీ F3 లో కూడా చేయబోతున్నారు. మంచి వేషం వెంకటేష్ గారితో. వెంకటేష్ గారి గురించి చెప్పడం ఏంటి, నేనే నవ్వుతాను వెంకటేష్ గారిని చూస్తే. అవునా? అంటే ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు ఆయన. ఒక్కొక్క హీరో ఒక్కోలా ఉంటారు.
ఈయన ఆ గోడలు కదపడమే ఒక డిఫరెంట్ గా ఉంటుంది డైలాగ్ చెప్పట. ఈ నాట పట్టించేదే మా వేషం. ఓహో మళ్ళీ కూడా ఇద్దరు హీరోల్ని మళ్ళీ ఆడుకోవటమే. ఓహో బానే ఉంది వేషం. ఓకే. మహేష్ బాబు గారితో యాక్ట్ చేశారు కదా మహేష్ బాబు గారు ఆయన గురించి చెప్పండి. మహేష్ బాబు గారు చిన్నపిల్లాడప్పుడే చేశాక ముగ్గురు కొడుకుల సినిమాలో Okay. కృష్ణ గారు, రమేష్, మహేష్ ఈయన ముగ్గురు కొడుకులు నాకు. అప్పటి నుంచి ఆ పిల్లాడు ఇంకా అప్పుడు పిల్లాడిలానే కనపడతాడు. అప్పుడు ఆ చిన్న పిల్లలు మహేష్ వాళ్ళ చెల్లెలు వర్క్ చేసింది అప్పుడు. మేడం గారు విజయ నిర్మల్ గారి డైరెక్షన్ తో ఈ చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి తెలుసు వీళ్ళు నాకు. ఓ మంచి అప్పుడు పలకరింపే. ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేశారు కదా జూనియర్ ఎన్టీఆర్ గారితో. జూనియర్ ఎన్టీఆర్ గారితో ఒక్క సినిమా చేశారు. ప్రభాస్ గారితో చేశారమ్మా? ప్రభాస్ గారితో చేయలేదా? చేయని వాళ్ళు ఉన్నారు ఒక 5గురు. ఎవరెవరు ఉన్నారమ్మా ప్రభాస్ గారు? ప్రభాస్ గారు, తర్వాత పవన్ కళ్యాణ్ చేయలే, తర్వాత చరణ్, రామ్ చరణ్ గారు, సాయి ధర్మతేజ్, సాయి ధర్మతేజ్, ఒక 5గురితోనే ఏమో చేయలే. ఇప్పుడు వచ్చిన వాళ్ళతో ఎప్పుడో పడుద్ది. నేళ్ళలో పిలవపోతారా? అల్లు అర్జున్ గారితో చేశారు కదా, చేశా. తన గురించి చెప్పండి. అల్లు అర్జున్ మంచి పిల్లాడు, పెద్దవాడిని బాగా గౌరవిస్తాడు. పాత ఆర్టిస్టులు ఏమిటో హ్యాపీగా ఉంటది అలాగా మాట్లాడితే. వాళ్ళు ఏముంది ఒక్క మాట మాట్లాడతారు, తర్వాత మనం వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుంటాం. కరెక్ట్. మనం ఎప్పుడు దూరంగానే ఉంటాం. వాళ్ళకి ఇచ్చే మర్యాద మనం హీరో అంటే హీరో, అతనికి ఇచ్చే మర్యాద అతనికి ఇస్తాం. వాళ్ళు కూర్చున్న దగ్గర మనం పెద్ద కూర్చోం, దూరంగా కూర్చుంటాం. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు. ఈ కాలం పిల్లలు కదా. రవితేజ గారమ్మా? రవితేజ సరదా మనిషి. రవితేజ గారితో చేసేసింది. అమ్మ విజయశాంతి గారితో వర్క్ చేశారు కదా? మగాళ్ళలాగా మాట్లాడుద్ది. అవునా? అసలు లెక్క చేయదు ఎవరిని. మంచిది. చాలా సినిమాలు చేసాం విజయశాంతి. ఆ జనరేషన్ వాళ్ళల్లో మీకు ఎవరు బాగా నచ్చుతారు? ఎందుకనమ్మా అమ్మాయిలు హీరోయిన్స్? నాకు అంటే ఇప్పుడు లేదు కాబట్టి 10 సార్లు చెప్పకూడదు. శ్రీదేవి చాలా ఇష్టం నాకు. వయ్యారం శ్రీదేవి. ఇంకెంతకాలం ఉన్నా హీరోయిన్ గా చూడగలిగిన ఫిగర్ ఆ అమ్మాయి. వీళ్ళందరూ కూడా క్లోజ్ గా ఉంటారు, అమ్మ అమ్మ అంటారు. శ్రీదేవి గారితో ఒక 4-5 సినిమాలు చేసి ఉంటాను నేను. అయినా కూడా ఎక్కడ కనపడ్డా పలకరించేదాడు. జ్ఞాపక శక్తి పిల్లకి. ఒక ఏడాది 2 ఏళ్ళు అటు ఇటు 3 ఏళ్ళు తేడా ఉన్నా కూడా ప్రభ, జయసుధ, జయప్రద, తర్వాత సుమిత్ర, లత గారు, తర్వాత ఆ జనరేషన్ మంజుల గారు. అంటే వాళ్ళు చిన్నపిల్లలప్పుడు కూడా వేశారు. హీరోయిన్లు అయిన తర్వాత ఒక ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు గ్యాప్ తో మేమందరం దగ్గరలో వచ్చినట్టు లెక్క. 5 years లో. హీరోస్ లో బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరమ్మా మీకు? నాకు ఒక రామారావు గారు. ఇంకా ఆ తర్వాత అందరూ ఆయన తర్వాతే. ఈ తరం వాళ్ళల్లో అమ్మా బాగున్న సినిమా బాగుంది, భలే చేశాడే ఈ పిల్లగాడు అనుకుంటా.